ప్రకాశం జిల్లా కంభం బోర్డు స్కూల్ భవిత కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరభద్రాచారి, ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వీరభద్రాచారి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులు వికసించే పువ్వులతో సమానం. సరైన అవకాశాలు కల్పిస్తే వారిలోని అసాధారణ ప్రజ్ఞ వెలుగులోకి వస్తుందన్నారు. సమాజంలో సమస్యలను ఎదుర్కోవడం, సవాళ్లు, సహనం, సామాజిక సర్దుబాటు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పించారు. జాలి చూపడం కంటే జాగృతి కల్పించాలి, దాంతో పిల్లల్లోని ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ప్రసంగకర్తలు పేర్కొన్నారు. తదుపరి ప్రత్యేక ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అరుణ కుమార్ మరియు ఫిజియోథెరపిస్ట్ సంధ్య మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను బడిబాట పట్టించి వారి భవిష్యత్తుకు బాసటగా నిలవాలని సూచించారు. నిరంతర సాధనతో సత్ఫలితాలు సాధ్యమని వివరించారు. విద్యార్థులకు వర్తించే పథకాల అవకాశాలను వివరిస్తూ సమ్మిళిత విద్యా ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా పలు ఆటలు, పాటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు విభిన్న ప్రతిభావంతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరికుంట్ల వెంకటేశ్వర్లు, ఖుషీద్, తాస్మిన్, విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.